దీవించబడి దేవుడి యొక్క దివ్యమైన సన్నిధానంలో ఈ విధముగా కూడుకొనుటకు దేవుడు కృపను చూపించి ఉన్నాడు. కాబట్టి ఒకసారి దేవుని స్తుతించుదామా, దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా హల్లెలూయా. ఒక మాట చూపించి నేను ముందుకు కొనసాగుతాను. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయము 16వ వచనం. మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియు మీరు ఎరుగరా? మీరు దేవుని ఆలయమై ఉన్నారని, దేవుడు ఆత్మ మీలో నివసించుచున్నాడనియు మీరు ఎరుగరా? దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడని మీరు ఎరుగరా? చదవండి, కంటిన్యూ చేయండి. ఎవడైనను దేవుని ఆలయమును పాడు చేసిన ఎడల, ఎవడైనను దేవుని ఆలయము పాడు చేసిన ఎడల దేవుడు వానిని పాడు చేయును. దేవుడు వానిని పాడు చేయును. దేవుని ఆలయము పరిశుద్ధమై ఉన్నది, పరిశుద్ధమునై ఉన్నది. మీరు ఆ ఆలయమై ఉన్నారు. మీరు ఆ ఆలయమై ఉన్నారు. ఎవడునో తను తాను మోసపరచుకొనకూడదు. ఎవడునో తను తాను మోసపరచుకొనకూడదు. మోసపరచుకొనకూడదు. మీలో ఎవడైనను ఈ లోకమందు తాను జ్ఞాని అని అనుకొనిన ఎడల జ్ఞాని అన్నట్టు వెర్రివాడు కావాలను. హల్లెలూయా. అక్కడ దాకా చాలండి. నేను 16-17 వచనాలని బేస్ చేసుకొని ముందుకు కొనసాగాలని ఆశపడుతూ ఉంటున్నా. ఎందుకనంటే ఈ 3వ అధ్యాయంలో చాలా చక్కగా పౌలు గారు కొరింథీయులకు రాస్తూ కొన్ని విషయాలు మరి వాటిని బలపరచడం జరిగింది. అందులో నుంచి కొన్ని విషయాలు మనం అందరము శుక్రవారం దినమున ధ్యానించి ఉన్నాం. దాన్ని బేస్ చేసుకొని మరి ఈ దినమును మిగిలిన వర్తమానం మనము విని గ్రహించుకుందాం, ముందుకు కొనసాగుదాం. హల్లెలూయా. అక్కడ ఏంటంట, మీరు దేవుని ఆలయమై ఉన్నారని మీరు ఎరగరా అంటున్నారు. హల్లెలూయా. దేవుని ఆలయముగా మనము ఉన్నాము, దేవుని మందిరములుగా మనం ఉన్నాము. అయితే దేవుని మందిరములుగా మనం ఉండాలి అంటే మనము ఇప్పుడు ఈ మందిరములు కానీ కట్టాలి అంటే, ఫిజికల్గా ఒక మందిరం కట్టాలి అంటే ఏం కావాలండి? కావాల్సినటువంటి సామాగ్రి అన్నీ కావాలి. కింద నుంచి ఫుటింగ్స్ దగ్గర నుంచి బేస్మెంట్, పిల్లర్స్, స్లాబ్, బ్రిక్స్, వాల్స్ ఇవన్నీ కన్స్ట్రక్ట్ చేసిన తర్వాత అది ఒక మందిరముగా నిర్మాణింపబడుతుంది. అవునా? హల్లెలూయా. అక్కడ ప్రతిదీ అవసరమే. ఏ ఒక్కటి తక్కువైనా అది సంపూర్ణముగా మందిరము అని అనలేకపోతారు చూసిన వారు. అవునా? మరి ఇక్కడ ఏమంటున్నారండి? మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియు మీరెరుగరా? మన గురించి మాట్లాడుతూ ఉన్నారు ఇక్కడ. మనమే దేవుని ఆలయం అంట. మనమే దేవుని ఆలయమై ఉన్నారనియో దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియో మీరెరుగరా? అయితే ఈ దేవుని ఆలయము నిర్మించబడాలి అంటే, ఈ దేవుని ఆలయము కట్టబడాలంటే మనము మొదటగా ఏంటంట, మీకు తెలుసా, ఇప్పుడంటే బ్రిక్స్ వచ్చాయి. ఇప్పుడంటే మట్టితో తయారు చేసినటువంటి లేదా సిమెంట్తో తయారు చేసినటువంటి బ్రిక్స్ వచ్చాయి. అంతకుముందు రాళ్లతో నిర్మించేవారు ఏవైనా కట్టడాలు, మందిరాలే కావచ్చు, గృహములే కావచ్చు, ఇంకే కట్టడం అయినప్పటికీ రాళ్లతో నిర్మాణము జరిగేది. ఆ రాయిని రాయి 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 ఇలా పేరిస్తే ఒక గోడ, కొన్ని గోడలు కలిపితే ఒక నిర్మాణం జరిగేది. అవునా? అయితే ఆ రాయి, ఒక రాయి మీద ఇంకొక రాయి పెట్టబడాలి లేదా అమర్చబడాలి అంటే ఆ రాయిని అప్పుడు కట్టే మేస్త్రీలు ఏం చేసేవారు తెలుసా? చెక్కేవారు. మీకు తెలుసా ఇది?
ఐడియా ఉందా మీకు ఎవరికైనా? ఒక రాయి మీద ఇంకొక రాయి పేర్చాలి, అలాగిన సేమ్ సిమిలర్ ఆ గోడ అలాగే రావాలి అని అంటే ఆ రాయిని చెక్కేవారు. ఆ రాయిని చెక్కి ఆ రాయి మీద రాయి పెట్టేవారు. అలాగనే మనము కూడా ఒక మందిరముగా, ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడాలి అని అంటే మనము కూడా చెక్కబడాల. మనము కూడా చెక్కబడాలి. ఆ రాయిని ఆ మేస్త్రి ఎలా అయితే చెక్కి రాయితో రాయి మీరు చూడండి, రాయితో కట్టడం ఎక్కడైతే ఉంటే ఆ రాళ్ళన్నీ ముందుగానే తయారు చేసి ఉండవండి. ఆ కట్టే మేస్త్రి ఏం చేస్తారు? ఈ కార్నర్ ఎక్కువైపోయిందండి, ఈ కార్నర్ కట్ చేస్తాడు. ఈ పక్క ఎక్కువైందండి, ఈ పక్క కట్ చేస్తాడు. ఒక హ్యామరును, ఇంకొకటి ఏమంటారు దాన్ని? ఉల్లి అంటారా? హ్యామర్ అంటే సుత్తి, ఉల్లి అంటారు. దాన్ని పెట్టి కొడతారు. కొట్టి ఈ రాయికి ఈక్వల్గా ఉందా లేదా చూసుకుంటారు. అలా ఎన్ని రాళ్ళు చెక్కుకుంటా వారు ఆ గోడ నిర్మాణము, ఆ కట్టడ నిర్మాణం పూర్తి చేస్తారండి. హల్లెలూయా. ఆ మందిరము కావచ్చు, ఒక గృహమే కావచ్చు, ఒక నిర్మాణము పూర్తి అవ్వడానికి ఎన్ని రోజుల సమయము, ఎంత సమయం పడుతుండొచ్చు ఆ యొక్క కట్టేవారికి, మేస్త్రీలకు. మరి దేవుడు అంటున్నారు, మీరు నా ఆలయమై ఉన్నారు అంటున్నాడు. మరి మనము ఆయన ముందే డిసైడ్ చేసి చెప్పారు, మీరు నా ఆలయమై ఉన్నారు, నేను మీలో నివసించుచున్నాను అని చెప్పిన మాట పౌలు గారు మరొకసారి గుర్తు చేస్తా ఉంటున్నారు. మరి మనము సంపూర్ణమైన దేవుని ఆలయముగా మార్చబడాలి అంటే మరి ఎంతగా చెక్కబడాలి? మనము ఎన్ని హ్యామర్ సొత్తుతో ఆ దెబ్బలు కొట్టబడాలి. అందరూ నన్ను చూడండి, నన్ను మాత్రము చూస్తేనే వాక్యము మీ హృదయంలో నాటబడుతుందండి. గుర్తుపెట్టుకోండి. మీరు ఎక్కడైనా సరే మాట్లాడేటప్పుడు కావచ్చు, స్పీచ్ వినేటప్పుడు కావచ్చు, క్లాస్లో కావచ్చు, ఏదైనా సరే ఐ కాంటాక్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. మీరు తలదించుకున్నారు అంటే ఇంకొక ఆలోచన స్టార్ట్ అవుతుంది మీ మైండ్లో. పక్కన చూసారంటే ఆ పక్కన ఉన్న ఆలోచనలు మైండ్లోకి వస్తాయి. మీరు సపోజ్ ఆ పక్కనున్న ఏ పరికరమును చూసినా, ఏ వస్తువును చూసినా దానికి సంబంధించిన ఆలోచనలు సడన్గా వచ్చేస్తాయి మీ బ్రెయిన్లోకి. నిజం. మీరు ఆ ప్రయత్నం చేయకండి. మీరు వాక్యమును వినుచున్నారు, ఆత్మదేవుడు మీతో మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి నన్ను కాదు నేను చూడమనేది, దేవుని వాక్యమును చూడండి, దేవుని మాటను చూడండి. పరిశుద్ధాత్మ దేవుడు మీతో మాట్లాడాలని ఆశపడుతున్నప్పుడు మీరు ఆయన మాటను చెవిన పెట్టకపోతే, ఆయన మాటను అంగీకరించకపోతే, ఒక సేవకులు అంటున్నారు ఆయనకు రెస్పాన్స్ రావట్లేదు. ఒక దగ్గరికి వెళ్ళి వాక్యం చెప్తా ఉన్నారు. వాక్యం చెప్పేటప్పుడు అసలు ఆయన ఆ పదం వాడరేమో అనుకున్నా, ఆ పదం వాడేశాడు. 3 సార్లు చెప్పాడండి. నేను చెప్పినప్పుడు, నేను అడిగినప్పుడు నాకు సమాధానం ఇవ్వండి. నేను దేవునికి స్తోత్రం అని చెప్పినప్పుడు హల్లెలూయా అని చెప్పండి. చప్పట్లు కొట్టమన్నప్పుడు చప్పట్లు కొట్టండి అని 3-4 సార్లు చెప్పిన తర్వాత అది ఆయనకి ఎందుకో వారి నుంచి ఎటువంటి చలనం కనబడలేదేమో, ఎటువంటి రెస్పాన్స్ రాలేదేమో. ఆ సేవకుడు అన్నాడు, అసలు ఆ మాట ఆయన నోటి నుంచి వస్తుంది అనుకోలేదు నేను. ఎందుకంటే అంత కూలి ఉంటాడు ఆయన. ఏమనేసాడంటే, మనిషికి ఒక మాట గుడ్డుకో దెబ్బ అన్నాడు. నిజంగా మీకు కావాలంటే ఆ వీడియో చూపిస్తాను నేను. మనిషికో మాట గొడ్డుకో దెబ్బ అన్నాడు. ఎందుకంటే